ఒకటే శక్తి. ఒకతే శక్తినందన అరణ్యంలో ఒక పక్షి దంపతులు సంతోషంగా జీవించేవారు. ఆ ఆడపక్షి గుడ్లు పెట్టి వాటిని పొదుగుతూ కూర్చుంది. మగపక్షి ఆమెకు ఆహారం తెచ్చి పెట్టేవాడు. ఒక మధ్యాహ్నం కోపంగా ఉన్న ఒక ఏనుగు ఆ చెట్టు కిందకు వచ్చి నిల్చుంది. కోపంతో ఆ చెట్టు కొమ్మను విరిచి కింద పడేసింది. ఆ కొమ్మపై పక్షుల గూడు ఉండేది. గూడు పగిలిపోయి గుడ్లు కింద పడిపోయి పగిలిపోయాయి. ఆడపక్షికి కన్నీళ్లు పెట్టుకుంది. అదే చెట్టులో ఉన్న గుదిగుడ్డ పిట్ట, మర్రి పిట్ట ఆమెను ఆపేసి, అక్క, ఏడ్చినంత మాత్రాన నీ గుడ్లు తిరిగిరావు. కష్ట సమయంలో ఓపిక చూపడం మంచివారి లక్షణం అని చెప్పింది. అప్పుడు ఆడపక్షి నువ్వు నిజమైన స్నేహితివైతే ఆ దుష్ట ఏనుగుకు శిక్ష పడేలా సహాయం చేయాలి అంది. మర్రిపిట్ట అంది, స్నేహితుడు అవసర సమయంలో తోడు ఉండాలి. నాకో 2 స్నేహితులు ఉన్నారు, మేఘనాథ్ కప్ప, వీనక్ ఈగ. వాళ్లతో మాట్లాడి ఒక ప్రణాళిక వేస్తాను, నువ్వు వేచి ఉండు అని చెప్పి వెళ్ళింది. అది ఈగ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. నా స్నేహితులైన పక్షులు చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళు సంతోషించరు. నేను వాళ్లకు సహాయం చేస్తానని మాటిచ్చాను అంది. కప్ప, ఈగ ఇద్దరూ సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. ముగ్గురూ కలిసి పక్షుల దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత అందరూ కూర్చుని ఒక పథకం వేశారు. ఈగ అంది, మధ్యాహ్నం నేను ఏనుగు చెవిలో మధురమైన పాట పాడుతాను. దాంతో అది కళ్ళు మూసుకుంటుంది. మర్రిపిట్ట అంది, అప్పుడే నేను దాని కళ్ళను పొడిచి చిదిమేస్తాను. కప్ప అంది, అది కళ్ళజోడు కోల్పోయి ఇక్కడక్కడ తిరుగుతూ దాహంతో కకావికలమవుతుంది. అప్పుడు నేను నా కుటుంబంతో కలిసి ఒక పెద్ద గుంట దగ్గర కేకలు వేస్తాను. నీళ్లు ఉన్నాయని అది అనుకుని గుంటలో పడిపోతుంది. ఆ గుంటలో చిక్కుకుని చనిపోతుంది. మరుసటి రోజు ఆ 4 స్నేహితులు కలిసి తమ ప్రణాళిక అమలు చేశారు. పిల్లలకు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్నేహితులు కలిసి ఉంటే ఎంతటి పెద్ద శత్రువును కూడా జయించవచ్చు. ఒకతే Please subscribe, like and share Mayu TV.